తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధను పొందాలంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం బాగున్నప్పుడే, రథము బాగుంటేనే కదా ఏ రణరంగంలో శత్రులను దులమాడగలుగుతాము. రథము విరిగిపోయిందా, రథము మనకు స్వాధీనం లేకపోతే, శరీరము మన స్వాధీనం లేకపోతే కాళ్ళ నొప్పుల ద్వారా ఆరోగ్యం సరిలేకపోతే కూర్చోలేము. ఆ పరమాత్మ చింతన చేసి కైవల్యాన్ని పొందలేము. అనగా మానసిక రూపేణ ఆ పరమాత్మ చింతన చేస్తూ కొంచెము ఆరోగ్యం బాగున్నందువల్ల, జపధ్యాన పారాయణలు బాగా చేసినందువల్ల యోగసిద్ధిని పొంది జీవన్ముక్తుడు కావడానికి అవకాశం ఉంటుంది. కానీ పరమాత్మ చింతన వల్ల